సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జంక్ ఫుడ్తో చేరే క్యాలరీలు కరగాలంటే వ్యాయామం కావాల్సిందే అనే అంశం గురించి తెలుసుకుందాం. 2 మిర్చి బజ్జీలైనా తినందే సాయంత్రం గడవదా? అయితే 45 నిమిషాల సైక్లింగ్ను మీ దినచర్యలో భాగం చేసుకోవాల్సిందే. సరదాగా ఆలూ చిప్స్ తింటారా? అలాగైనా సీరియస్గా 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాల్సిందే. బజ్జీకి సైక్లింగ్కి సంబంధం ఏమిటి? చాక్లెట్ తినాలంటే ఈత కొట్టాలా? బిర్యానీ తింటే 2 గంటలు ఎందుకు నడవాలి అనుకుంటున్నారా? ఎందుకంటే వాటి ద్వారా శరీరంలోకి చేరే క్యాలరీలు కరగాలంటే ఈ మాత్రం శారీరక శ్రమ చేయాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. ఒక రకంగా చెప్పాలంటే ధూమపానం, మద్యపానంలాగా జంక్ ఫుడ్ కూడా వ్యసనమే అంటున్నారు నిపుణులు. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు మెదడు ఆలోచనల్ని మార్చేస్తున్నాయని ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. పదే పదే తినాలన్న కోరికను పెంచుతున్నాయని వెల్లడైంది. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, చిప్స్, శీతల పానీయాలు, చాక్లెట్లు, కేకులు, పానీపూరి వంటివి ఎక్కువ తినడం వల్ల మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతోందని పరిశోధకులు కనుగొన్నారు. వీటి వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణ, కిడ్నీ సమస్యలు, అధిక రక్తపోటు ఇలా అనేక సమస్యలు చుట్టుముడతాయి. మనం తినే చిన్న సమోసా జీర్ణం కావడానికి 3 నుండి 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. లేకపోతే ఈ క్యాలరీలు శరీరంలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండడమా, లేకపోతే వాటి వల్ల చేరే క్యాలరీలు కరిగించే స్థాయిలో శారీరక శ్రమ చేయడమా? మన ముందు ఈ 2 మార్గాలున్నాయని చెబుతున్నారు. పొగాకు కంటే జంక్ ఫుడ్డే ఎక్కువ ప్రమాదకరం. ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది మరణిస్తుంటే జంక్ ఫుడ్ వల్ల 1.1 కోట్ల మంది చనిపోతున్నారు. అమెరికా సియాటెల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ 195 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. జంక్ ఫుడ్ ఆయు ప్రమాణాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన దేశంలో 2009 నుంచి 2023 మధ్య జంక్ ఫుడ్ వినియోగం 150% పెరిగింది. దీంతో ఒబిసిటీ సమస్య దాదాపు రెట్టింపయింది. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ ముప్పు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే ఇవి తినకుండా నియంత్రించగలిగితే పెద్దయ్యాక వారు మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకం. సంప్రదాయ ఆహారాలు, ఇతర పోషకాలకు బదులుగా పిల్లలకు అధిక క్యాలరీలు, ప్రాసెస్డ్ ఫుడ్ అలవాటు చేస్తే చేతులారా వారికి అనారోగ్యాన్ని కొని తెచ్చినట్లే అవుతుంది. ఈరోజు మనం జంక్ ఫుడ్తో చేరే క్యాలరీలు కరగాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.